కైలాసంలో కూర్చొని ఉన్న శివుడు పార్వతి గణేశుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, నన్ను పిలిచారని మూషిక చెప్పాడు. మీరు నన్ను ఏ విధంగా ఎందుకు పిలిచారో కారణం చెప్పండి అమ్మా. ఏ పనైనా చేయాలా, చిటికెలో చేసేస్తా, చెప్పండి అమ్మా అని అనగానే ఈశ్వరుడు ఈ విధంగా మాట్లాడతాడు. నాయన, నీవు భూలోకానికి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది అని ఈశ్వరుడు అనగానే పార్వతీదేవి గణేశుడి దగ్గరికి వచ్చి గణేశుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. పార్వతీదేవి, నాయన గణేష్, నీవు భూలోకానికి వెళ్ళాలి. అక్కడ ఉన్న ప్రజల సమస్యలను నువ్వు తీర్చాలి. ఖచ్చితంగా వెళ్తానమ్మా. ప్రజల సమస్యలను కూడా తీరుస్తాను. అని మూషికం గణేశుడితో అంటుంది. గణేశుడు కూడా చాలా సంతోషపడతాడు. గణేశుడికి వెళ్లే ముందు తన తల్లి పార్వతీదేవి ఈ విధంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. పార్వతీదేవి, అమ్మా, నాన్న, మీరు ఏమీ భయపడకండి. ప్రజలు నన్ను 11 రోజులు చాలా నిష్టగా పూజిస్తారు. మీ ఆశీర్వాదం ఇవ్వండమ్మా అని గణేశుడు శివుడు పార్వతి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మూషికాన్ని తీసుకొని భూలోకానికి బయలుదేరుతాడు. గణేశుడు శివుడు పార్వతి ఆజ్ఞతో. భూలోకానికి వెళ్ళిన గణేశుడు ఏ విధంగా పూజలు అందుకున్నాడో తరువాయి భాగంలో చూద్దాం.